చిక్కటి గ్రేవీతో పుల్ల పుల్లగా ఎంతో కమ్మగా నోరూరించి తెలంగాణ స్పెషల్ బోటి చారు రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. బోటి కర్రీ ఆల్రెడీ మన ఛానల్లో చాలా బాగా సక్సెస్ అయింది. సక్సెస్ చేసిన వాళ్ళు మీరే. సో దానికి ఎంతో థ్యాంక్ యూ చెప్తూ ఈరోజు బోటి చారు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వేడి వేడి అన్నంలో నిజంగా చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఎంతో సింపుల్ మెథడ్లో నేను దీన్ని షేర్ చేస్తున్నాను. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. బోటి చారు కోసం ముందుగా నేను ఒక ప్యాన్ అనేది హీట్ చేస్తున్నాను. ఆ ప్యాన్లో ఒక సగం కప్పు వరకు నూనెని వేడి చేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఉల్లిగడ్డలని ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుతూ జస్ట్ మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మగ్గితే కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఈ ఆనియన్స్ అనేవి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆనియన్స్ కొంచెం రంగు మారి మగ్గిన తర్వాత 2-3 మంచి ఘాటుగా ఉండే పచ్చిమిరపకాయలని చీల్చి కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. 1 నిమిషం పాటు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. పచ్చిమిరపకాయల ఫ్లేవర్ అనేది. ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకొని సగం కట్ట కొత్తిమీరతో పాటు 2 రెబ్బల కరివేపాకుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్లో స్టవ్ అనేది ఉంచి ఇప్పుడు మంచి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. ఏదైతే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయల స్మెల్ ఉంటుందో మంచి అరోమా అంతా కూడా మీ కిచెన్లో నిండిపోతుంది. ఈ స్టేజ్లో ఇంకొకసారి బాగా కలుపుకొని 2 మాత్రమే మీడియం సైజ్ టొమాటోస్ ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీలైతే లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మూత పెట్టేసుకొని కొంచెం మగ్గించుకోవాలన్నమాట ఈ టొమాటోస్ అనేవి. సో మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు మాత్రమే కలుపుకొని ఈ టొమాటోలని బాగా మగ్గించుకోవాలి. ఆల్మోస్ట్ టొమాటోస్ మొత్తం కూడా మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో ఆల్రెడీ నేను కుక్ చేసి రెడీగా పెట్టుకున్న బోటి కర్రీని ఇందులో యాడ్ చేస్తున్నాను. బోటి కర్రీ నేను 1 సెట్ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను, అంటే కుక్ చేసుకున్నాను. అందులో నుంచి ఒక పావు కేజీ మాత్రం స్పెషల్గా బోటి చారు కోసం, బోటి చారు వండుకోవడానికి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు హిట్ చేసిన బోటి కర్రీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే నేను దీన్ని ప్రిపేర్ చేసినాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే లింక్ అనేది ఐ బటన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఒకవేళ ఛానల్ విజిట్ చేసి కూడా సపరేట్ ప్లేలిస్ట్ బోటి కర్రీ ఇన్ తెలుగు అని అవైలబుల్గా ఉంది. ఆ ప్లేలిస్ట్కి వెళ్తే మీరు బోటి కర్రీ అనేది ఈజీగా చూడొచ్చు. ఇంకా మిగతా బోటి రెసిపీస్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు బోటి కర్రీ యాడ్ చేసుకున్న తర్వాత కేవలం ఒక 3-4 నిమిషాల పాటు బోటిని కొంచెం సేపు ఉడకనివ్వాలి, కొంచెం బాయిల్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేస్తున్నాను. అదంతా కూడా గుజ్జు అనేది పిండుకొని దాంతోపాటే ఇంకొంచెం మీకు బోటి చారు ఎంతకైతే క్వాంటిటీ కావాలో ఇంకొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకొని మంచిగా బాయిల్ అనేది చేసుకోవాలి. బాయిలింగ్ స్టార్ట్ అయ్యే లోపు నేను ఒక చిన్న బౌల్లో 2 స్పూన్ల వరకు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇందులోనే కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనం ఈ గోధుమ పిండిని బాగా డైల్యూట్ చేస్తున్నాను అనమాట. స్పూన్తో ఈ విధంగా కలుపుతూ ఎప్పుడైతే మనం బోటి చారు ఆల్రెడీ బాయిలింగ్ కోసం పెట్టినాం కదా, ఒక 8-10 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకోగానే ఇది వేసుకోవడానికి నేను ఈ గోధుమ పిండి అనేది రెడీగా పెట్టుకున్నాను అనమాట, డైల్యూట్ చేసుకొని. సో ఎప్పుడైతే ఇది బాయిలింగ్ స్టార్ట్ అయిపోతుందో మనం ఒక 8-10 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకున్న తర్వాత వెంటనే మనం ఇది యాడ్ చేసుకోవాలి. సో అందుకనే నేను ముందే దీన్ని ఈ విధంగా డైల్యూట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. బోటి కర్రీ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసింది ఇందులో వేసుకున్నప్పుడు ఏవి మసాలాలు అవసరం లేదనమాట. ఆల్రెడీ మనం బోటి కర్రీ వండుకునేటప్పుడే అన్నీ కూడా మసాలాలు అందులో యాడ్ చేసుకున్నాము. సో ఇది మనకి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ బోటి కర్రీని కూడా ఎంతో సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ వీడియో అనేది కంప్లీట్గా మీకు క్లియర్ చేస్తుంది. బోటి కర్రీ ఏ విధంగా వండుకోవాలి, సింపుల్గా బోటి క్లీనింగ్ అదంతా కూడా. సో ఖచ్చితంగా వీడియో అనేది ఐ బటన్లో ఇస్తాను, చెక్ చేయొచ్చు. లేదంటే ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంది ఇంతకుముందు చెప్పినట్టు. ఇప్పుడు మీరు చూడొచ్చు మంచిగా ఒక 8-10 నిమిషాల పాటు ఈ బోటి చారు అనేది మంచిగా బాయిల్ చేసుకోవాలి. మీరు గమనించండి బోటి చారు అనేది బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒక 8-10 నిమిషాల పాటు బాగా బాయిల్ అయిన తర్వాత, బాగా మసిలిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు ఆల్రెడీ నేను గోధుమ పిండి డైల్యూట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా ఈ విధంగా లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండి చారు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోవాలి, బాగా మసలనివ్వాలి. సో లాస్ట్లో ఇదంతా కూడా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా చాలా సూపర్గా ఉండే బోటి చారు రెడీ. ఒకసారి మీరు
బోటీ కర్రీ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందనమాట. ఇంకా ఇన్ డీటెయిల్‌గా దానివల్ల మీరు తెలుసుకోవచ్చు. అందులో ఏమేం మసాలాలు వాడినాం, ఎంతో సింపుల్‌గా దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చు అని క్లీనింగ్‌తో పాటు అవన్నీ కూడా మీకు డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి.